నమస్తే నేను ఇందు కన్నప్ప మూవీ మరోసారి కాంట్రవర్సీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో కన్నప్ప మూవీ ఒక ఆసక్తికరంగా మారింది. సో ఈ క్రమంలో చూసుకుంటే కన్నప్ప మూవీ జూన్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే కన్నప్ప మూవీ మరోసారి వివాదంలో చిక్కినట్టు తెలుస్తుంది. అయితే కన్నప్ప మూవీ సినిమాలోని కొన్ని పాత్రలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే మండిపడుతున్నారు. అంటే కన్నప్ప మూవీలో పిలక గిలక పాత్రలు బ్రాహ్మణ సంఘాలను కించపరిచేలా ఉన్నాయంటూ కూడా బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇవాళ గుంటూరులో జరగనుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అడ్డుకుంటామంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తమకు ఆ పాత్రలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కన్నప్ప మూవీ మరోసారి వివాదంలో చిక్కినట్టు తెలుస్తుంది. సో అంతకు ముందు కూడా కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే హార్డ్ డిస్క్ ని ముంబై నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్ కి పంపించినట్టు తెలుస్తుంది. అయితే కొరియర్ ని 24 ఫ్రేమ్స్ కి సంబంధించిన ఆఫీస్ బాయ్ తీసుకొని 24 ఫ్రేమ్స్ లో పనిచేస్తున్న చరిత అనే మహిళకే తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే మహిళ హార్డ్ డిస్క్ ని తీసుకుందో ఆ మహిళ తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయిందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ లో కొన్ని సీన్స్ కానివ్వండి, కొన్ని కీలకమైన పాత్రలు కానివ్వండి, సీన్స్ కానివ్వండి అందులో ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే కన్నప్ప మూవీకి సంబంధించి 100-200 కోట్లతోటైతే మూవీని తీశారు. అలాంటిది ఒక కొరియర్ ద్వారా హార్డ్ డిస్క్ ని ముంబై నుంచి హైదరాబాద్ కి ఎలా పంపించారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ఈ క్రమంలో ఇది పక్కన పెడితే గనక ఒక బస్ కోసమో ఒక ప్రమోషన్ కోసమో చేశారంటూ కూడా ఇదంతా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కన్నప్ప మూవీ ముందు నుంచి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే అంతకు ముందు కూడా సింగిల్ అనే మూవీలో హీరో శ్రీ విష్ణు కూడా కన్నప్ప మూవీకి సంబంధించిన డైలాగ్స్ కూడా ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశాయి. దాని తర్వాత ఆ డైలాగ్స్ ని కూడా మూవీ నుంచి కూడా డిలీట్ చేశారు. సో మరి విడుదల కాకముందే కన్నప్ప మూవీకి అయితే ఎన్నో అడ్డంకులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మరోసారి కన్నప్ప మూవీపై బ్రాహ్మణ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మరి కన్నప్ప మూవీకి సంబంధించి అసలు ఏమైంది, ఎలాంటి పాత్రలు ఎలాంటి మాటలు బ్రాహ్మణ సంఘాలను కించపరుస్తున్నాయో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటాం, బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్. కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్ప సినిమాల్లో పిలక గిలక పాత్ర లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాలని బ్రాహ్మణ సంఘాలు చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కన్నప్ప మూవీకి సంబంధించి పిలక గిలక పాత్రలు బ్రాహ్మణ సంఘాలని కించపరిచేలా ఉన్నాయంటూ కూడా ఆ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో ఆ ఈవెంట్ లో ఆ పాత్రలు కానివ్వండి దానికి ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా శ్రీధర్ అనే వ్యక్తి, అంటే దీనికి సంబంధించి చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ అనే వ్యక్తి అయితే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇక్కడ నేపథ్యంలో చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కన్నప్ప సినిమా చాలా ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రం వివాదాల చుట్టూ తిరుగుతుంది. అలాగే విడుదలకు ముందే ఈ చిత్రం అనేక అడ్డంకులనైతే ఎదుర్కొంటుంది. సో మరి కన్నప్ప సినిమాకి సంబంధించి ముందు నుంచే ఒక వివాదాల్లో చిక్కుకుందని చెప్పొచ్చు. సో మరి రిలీజ్ కాకముందే కన్నప్ప సినిమాకి అయితే ఎన్నో అడ్డంకులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ చిత్రానికి సంబంధించి హార్డ్ డిస్క్ కూడా మాయమవడంతో ఈ మూవీ టీం సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే అయితే చిత్రంలోని ఒక పాత్ర మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల జూన్ 27వ తేదీన విడుదల కాబోయే కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాకముందే ఎన్నో అడ్డంకులు అయితే ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో కన్నప్ప మూవీ అయితే జూన్ 27వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించి అంటే బ్రాహ్మణులను కించపరుస్తూ కొన్ని మాటలు ఉన్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణులు. అయితే ఈ మూవీలో పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. గుంటూరులో ఇవాళ కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని ఒక పాత్రలో ఆ మూవీలో ఒక పాత్రలో పిలక గిలక అనే పాత్రలు కానివ్వండి, సీన్స్ కానివ్వండి బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇవాళ గుంటూరులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తాము అడ్డుకుంటామంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే
ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు అయితే హెచ్చరించాయి. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటేనని ధ్వజమెత్తారు. గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా బ్రాహ్మణులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే అంతకు ముందు కూడా బ్రాహ్మణులను కించపరుస్తూ ఇలాంటివి చేశారని, ఇది మోహన్ బాబు గారి ఫ్యామిలీకి అలవాటే అంటూ కూడా కొంతమంది బ్రాహ్మణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్ర లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండ్ ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు మోహన్ బాబు కుటుంబం మానుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ కోరారు. సో మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా క్లారిటీ ఇవ్వాలంటూ, ఆ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పాత్రలపై క్లారిటీ ఇవ్వాలంటూ కూడా చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ గారు కోరినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఇప్పటి నుంచన్నా దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు బ్రాహ్మణుల మీద ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే పాత్రలు ఒక క్రియేట్ చేస్తున్నారో అలాంటివి ఇప్పటికైనా మానుకోవాలంటూ కూడా కొన్ని బ్రాహ్మణ సంఘాలు అయితే చెప్తున్నాయి. సో మరి కన్నప్ప మూవీ చూసుకుంటే ముందు నుంచి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంతకు ముందుకు సంబంధించి సింగిల్ మూవీకి సంబంధించి కానివ్వండి, హార్డ్ డిస్క్ సంబంధించింది కానివ్వండి, అండ్ ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు కానివ్వండి, ఇలాంటి పాత్రలు కానివ్వండి, ఇలాంటి సీన్స్ కానివ్వండి, బ్రాహ్మణ సంఘాలపై ఇలాంటివి పెట్టకూడదని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇవ్వాలంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే గుంటూరులో అయితే ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో మరి దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.